ఈనాడు బురదేయటం, సాక్షి కడగటం ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. వెంటనే మనకి జగన్ సూట్ కేసులు అన్నటువంటి మాట వాగే కోతలు కూసేవాళ్ళు ఉంటారు. బేసిక్గా ఏంటంటే విషం చిమ్ముతా ఒక వర్గం కక్షగట్టినట్టు రాష్ట్రం మీదన లేకపోతే ప్రభుత్వం మీద జగన్ మీద ద్వేషంతో వార్తలు అబద్ధాలని అచ్చేస్తే అది తప్పు అని ఖండించేవాడు లేకపోతే ప్రజాస్వామ్యాన్ని చంపేయడానికి రేపు పొద్దున ఒకనాడు ఎన్టీ రామారావుని మంచోడంటే మంచోడని చెడ్డోడంటే చెడ్డోడని మద్య నిషేధం కావాలని కొన్ని రోజులు వద్దని కొన్ని రోజులు రాష్ట్ర విభజన కావాలని కొన్ని రోజులు వద్దని కొన్ని రోజులు మన మీద ఎలా అయితే డిక్టేటర్షిప్ చేశారో మీడియా ద్వారా ఇప్పుడు అట్లాంటి డిక్టేటర్షిప్పే జరుగుతోంది. సరే దాని ఆ కుంభకోణంలో ఆ కుట్రలో పడ్డోడు సావువాడు చేస్తాడు, ఎవడో ఒకడు వాగాలి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. రెండో వెర్షన్ కూడా టచ్ చేసేటటువంటి ప్రయత్నం ఎవరో ఒకళ్ళని చేయాలి కదా. ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కీలకమైనటువంటిది 57 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం వెచ్చించింది 32,161 కోట్లు. సాగునీటికి నోచుకున్నటువంటి మొత్తం విస్తీర్ణం 9.86 లక్షల ఎకరాలు. రాష్ట్రంలో పూర్తయిన ప్రాజెక్టులు సంగము, నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేశారు. అవుకు 2వ టన్నెలు, లక్కసాగరం ఎత్తిపోతలు పూర్తయినాయి అన్నటువంటి విషయాన్ని ఇవాళ సాక్షి హైలైట్ చేసింది. ఎందుకయ్యా అంటే నిన్ననే అసలు సాగునీటి ప్రాజెక్టులన్నీ బాగాలేదని చెప్పి రాసుకొచ్చారు కాబట్టి. అదే చంద్రబాబు టైంలో సాగునీటి ప్రాజెక్టులు అద్భుతంగా సాగిపోయినాయి అని ప్రజల్ని వంచిస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి సాక్షికి వచ్చింది.